కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ జై జై తెలంగాణ గెలిపించాలి. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. తప్పకుండా ఏ పనులున్నా మీకు ఒక ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటాం. తెలిసిన వాళ్ళకి కూడా చెప్తాం. మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మరి 9వ వార్డుకు సంబంధించి మరి టీఆర్ఎస్ పార్టీ లాడే శిరీష బాలుని మరి పార్టీ బలపరిచింది. ఇక్కడ మరి వార్డుకు సంబంధించి మొత్తం గల్లీలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజల స్పందన వాళ్ళ నుంచి చూస్తే మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. వాళ్ళందరూ కూడా మాకు ఆశీర్వదిస్తూ మీ గెలుపు ఖాయమని చెప్పేసి మాకు ధైర్యపరుస్తున్నారు. మరి ఇక్కడున్న అభ్యర్థి మరి ప్రజలందరూ కూడా ఎల్లవేళలా సేవ చేస్తూ ఇక్కడున్న సమస్యలు కూడా ప్రతి క్షణం ప్రతిరోజు కూడా వార్డు సమస్యలు ఏది ఉన్నా సరే నేను ముందుండి చేస్తా. ఇప్పుడు రోడ్లు ఏదైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో ఆ రోడ్లు కూడా నేను కంప్లీట్ చేస్తా. అండర్ డ్రైనేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చేస్తా అని హామీ ఇస్తున్నారు. వారు గెలిచిన తర్వాత మరి ఎమ్మెల్యే కూడా మా అభ్యర్థి ఉన్నాడు. రేపు రాబోయేది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి తెలంగాణ రాష్ట్రమే కాబట్టి మరి కేసీఆర్ నాయకత్వంలో మరి మన వార్డుకు సంబంధించి 9వ వార్డుకు సంబంధించి పూర్తి అభివృద్ధి మరి లాడే శిరీష బాలు చేత మరి జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా మేము విన్నవిస్తున్నాం. జై తెలంగాణ. మీ అమూల్యమైన ఓటు మరి కారు గుర్తుకి మరి లాడే శిరీష బాలు గారికి వేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఆశీర్వాదం ఎల్లవేళలా మరి వీరి మీద ఉండాలి. వీరు కూడా మీ అందరు కూడా ప్రతిరోజు మీ సమస్యలకు వాళ్ళు ముందుండి పోరాడతారని చెప్పేసి కోరుకుంటున్నాం. జై తెలంగాణ. నమస్కారం. 9వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిగా లాడే శిరీష బాలుగా మీ ముందుకు వస్తున్నాము. వార్డు అభివృద్ధి చేయడానికి ముందుండి పరిష్కరించడానికి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడానికే వస్తున్నాము. అందరూ మమ్మల్ని ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ తీసుకురావాలి. పూర్వ వైభవం తెలంగాణలో కనిపించాలి. ఇప్పుడు మనం ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బలత్వాన్ని చూపిస్తే నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం కేసీఆర్ గారిదే ఉంటుంది. ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వం మనకు చేసిన మోసాలు అందరు గమనించాలి. కూడా సక్రమంగా జరగలేదు. అందరూ దీనిని గుర్తించి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అండదండలతో మేము ఎమ్మెల్యే ఫండ్స్ తీసుకొచ్చి కాలనీ డెవలప్మెంట్కి కృషి చేస్తాము. ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. కారు గుర్తుకే కారు గుర్తుకే లాడే బాలు శిరీష లాడే శిరీష బాలు గెలిపిద్దాం గెలిపిద్దాం. జై తెలంగాణ. నమస్కారం. నా పేరు వేణుగోపాలస్వామి. నేను కూడా 9వ వార్డుకే చెందిన వ్యక్తిని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తిని. ఉద్యమకాలం నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న 2026 మున్సిపల్ ఎన్నికలలో 9వ వార్డు నుంచి భారత రాష్ట్ర సమితి తరపున అభ్యర్థిగా లాడే శిరీష బాలు యాదవ్ గారిని ఎంపిక చేయడం జరిగింది. ఆమెకు మద్దతుగా వందలాది మంది మహిళలు, యువకులు అందరూ కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ప్రచారంలో పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. తప్పకుండా ఎలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి శిరీష బాలు యాదవ్ గారిని గెలిపిస్తాము. మీ అందరూ మాకు అందుబాటులో ఉంటారని నమ్మకం ఉన్నదని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అనేక హామీలు ఇచ్చి హామీలన్నింటినీ కూడా విస్మరించింది ప్రజలు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు అనేక హామీలు ఇచ్చి మీ డిఏలు కానీ, పీఆర్సీ కానీ వెంటనే అమలు చేస్తామని చెప్పి కూడా
ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్ లేవు. గతంలో 2 డిఏలు పెండింగ్ ఉంటేనే ఏదేదో మాట్లాడిన సందర్భాలు ఉంటుండే. అటువంటిది 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పీఆర్సీ కాలపరిధి నుంచి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అయినా ఇంకా పీఆర్సీని కూడా అమలు చేస్తలేరు. ఇచ్చిన హామీలన్నీ విస్మరించారు కాబట్టి ఇటు రైతు బంధు సరిగా రాక, రైతు బీమా అమలు కాక, ఇక్కడ పట్టణమైనప్పటికీ దాదాపు సగానికి ఎక్కువ రైతులు కూడా ఇక్కడనే ఉంటున్నారు. తర్వాత ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు అనేక వర్గాలు ఈ పట్టణంలో నివాసం ఉంటున్నాయి. కాబట్టి అన్ని వర్గాలు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. మరి చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే అందరికీ అందుబాటులో ఉన్నందువలన చింతా ప్రభాకర్ ఉన్న అభిమానం, అదే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు కూడా ఇక్కడ మద్దతుగా ఉన్నాడు. కాబట్టి ఆ నమ్మకంతో తప్పకుండా గెలిపిస్తామని అంటున్నారు. మేము గమనించినంత వరకు సంగారెడ్డి పట్టణంపై టీఆర్ఎస్ మున్సిపాలిటీపై జెండా ఎగరవేస్తుందని నమ్మకం ఉన్నది. మరి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కౌన్సిలర్గా గెలిపిస్తే ఈ కౌన్సిలర్తో పాటు సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో ఫండ్స్ తెచ్చి 9వ వార్డుని అన్ని రకాల అంటే డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, ఎలక్ట్రిసిటీ సమస్య కావచ్చు, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు తప్పకుండా ఈ శిరీషకు తోడుగా మేము కూడా అందరం అందుబాటులో ఉంటామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అత్యధిక మెజార్టీతోని శిరీష గారిని కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.